పరబ్రహ్మ మీరే ఆత్మస్వరూపంగా, ఆత్మ యొక్క సూక్ష్మాంశ ఆత్మరూపంలో మీరు ఉన్నారు. దీన్ని ఫుల్గా ప్రూవ్ చేసేదానికి మన వేద పండితులు, మన పూర్వ ఋషులు ఆ 3 గ్రంథులు ఈ చక్రఛేదనంలో అమ్మవారి దీంట్లో బ్రహ్మగంధి విభేదిని, విష్ణుగంధి విభేదిని అని అమ్మవారికి మంత్రాలలో చెప్తున్నారు. రుద్రగంధి విభేదిని అని. ఈ మూలాధారము స్వాధిష్టానాన్ని 2 కలిపి బ్రహ్మగంధి అని పిలుస్తున్నారు. ఎంత యాక్యురేట్! మానవుడు రీప్రొడక్ట్ చేస్తున్నాడు. స్త్రీ పురుషులకు యొక్క రీప్రొడక్టివిటీ అంగాలు ఎక్కడున్నాయి? ఆ 2 చోట్లే ఉన్నాయి. క్రియేషన్. సో ఇట్ ఈస్ యు ఆర్ బ్రహ్మ. సో మీ పొట్ట పోషణ చూసుకుంటున్నారు, 10 మందికి పెడుతున్నారు, మీ ఇంటి వాళ్ళకు, మీ మీద ఆధారపడిన వాళ్ళకు పెడుతున్నాడు. పోషకుడు అనే విష్ణు, మణిపూరక అనాహతాలు, ఈ రెండింటినీ కలుపుకుంటే అందున అనాహతం అన్న పేరు ఎంత గొప్పగా పెట్టారు. 2 అర్థాలు ఉన్నాయి. హతము కానిది, ఎప్పటికీ స్థిరంగా ఎప్పటికీ ఉండేది, కాబట్టి అనాహతం అని ఒక అర్థము. ఇంకొకటి తగలకుండానే నిరంతరము మోగుతూ ఉండే శబ్దము అని అనాహతం అని 2 పేర్లుగా దానికి చెప్పారు. అందుకే విష్ణుమూర్తి త్రిమూర్తులలో అంత ఇంపార్టెంట్. ఇంకా తర్వాత తీస్తూ వదులుతున్నాం గాలి అంటే శివం, గాలి పోయింది అంటే శవం. కాబట్టి ఆ 2 ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. దీని తర్వాత ఏమీ లేదు.